నమస్కారం అందరికీ. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనిషికి ధైర్యం, స్థిరమైన మనస్సు, కర్మ మరియు ఆత్మతత్వం గురించి అద్భుతమైన ఉపదేశం ఇచ్చారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఇంకా విషాదంలో ఉండగా శ్రీకృష్ణుడు జీవిత సత్యాలను తెలియజేస్తారు. నీ శరీరం నశించేది, కాని నీ ఆత్మ శాశ్వతం అని చెబుతారు. యుద్ధం నీ కర్తవ్యం, భయం లేకుండా ధర్మం కోసం పోరాడమంటారు. సాంఖ్య యోగంలో జీవితం, మరణంపై ఉన్న భయాన్ని పోగొట్టడం, మనసుని నిబ్బరంగా ఉంచడం, ఫలితం ఆశించకుండా కర్మ చేయడం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశాలున్నాయి. ఇంపార్టెంట్ శ్లోక విత్ మీనింగ్. శ్లోకం: న జాయతే మర్యాతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అర్థం: ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఇది శాశ్వతం, నిత్యం, పాతది. శరీరం నశించినా ఆత్మ నశించదు. శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం: జీవితంలో ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండానే కర్తవ్యంగా చేయాలి. మనసుని స్థిరంగా ఉంచాలి. మన ఆత్మ శాశ్వతం, భయం అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. తర్వాతి వీడియోలో 3వ అధ్యాయం కర్మయోగం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. జయ శ్రీకృష్ణ.